హాయ్ ఆల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఇదేంటనుకుంటున్నారా, పాల క్యాన్ అనమాట. నిన్న షాప్కని వెళ్తే ఇలాగా వేలాడదీసి కనిపిస్తూ ఉన్నాయి. ఒక 5 లీటర్ల కాడ నుంచి ఇలాగా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. 5-10 లీటర్ల కాడ నుంచి ఇది లాస్ట్ సైజ్ అనమాట. అయితే ఇది చూడగానే బాగా క్యూట్గా అనిపించేసి నేను కొనుక్కున్నాను. 180 చెప్పారు, 160కి ఇచ్చారు బేరం ఆడితే. అయితే ఇది ఎలా అనిపిస్తుందంటే చూడగానే, ఇదివరకు పాల కేంద్రంలో పాల క్యాన్లు ఉంటాయి కదా, చూసుంటారు కదా, అలా సేమ్ అదే క్వాలిటీ అనమాట. అసలు చూసారా, మూత కూడా పైది తీస్తుంటే రావటంలో అంత స్ట్రాంగ్గా ఉంది. లోపల కూడా చాలా బాగుంది. 2 లీటర్ల క్యాన్ అనమాట ఇది. 2 లీటర్ల పాలు అయితే పడతాయి అంట. అయితే పాలకి బాటిల్స్ అలా కాకుండా ఇలాగ క్యాన్లు అలాగా వాడితే మంచిది కదా, బాగుంటుంది కదా. ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకో ఇలాగా కొనుక్కోవచ్చు. 2 లీటర్లు కానీ ఇలాగ లీటర్, హాఫ్ లీటర్ కూడా పోయించుకోవచ్చు, ఏం కాదు. అయితే చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ముందు నాకు అది అనిపించే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఎగ్ పులుసు చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. ఎప్పుడు ఉల్లిపాయ టమోటా ఇంకా రొటీన్గా అలా కాకుండా అవి వేసినా కూడా ఇంకా తెలియనట్లుగా అనిపించాలన్నమాట. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మన ఛానల్లో షార్ట్లో కూడా ఉంది ఎగ్ పులుసు, చూసేయండి చూడకపోతే. ఇలాగ అన్ని మసాలా దినుసులు అనేవి వేయించుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ముందుగా మనం ఉడకబెట్టుకున్నటువంటి టమోటాలు, ఆనియన్స్ అనేవి వేసేసుకొని మిక్సీ పట్టేయాలన్నమాట. మిక్సీ పట్టేశాక అవి కూడా తాలింపులోకి వేసేసి, అలాగ కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు రసం అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోకూడదు. లాస్ట్లో ఇంకా ఉడికాక కసూరి మేతి వేసేసి ఎగ్స్ వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటాయి అవి వేయించుకోవడం. ఇది ఏంటనుకుంటున్నారా, ఇది ఇడ్లీలు మిగిలిపోతే ఎగ్ వేసి చిన్న చిన్న బాల్స్గా కట్ చేసి అలా చేశాను. మేము బీచ్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ అండి ఇవి. నేను, కళ్యాణ్ కృష్ణ, మా అక్క, అందరూ, మా అల్లుడు, తర్వాత మా అన్నయ్య అందరం వెళ్ళాం, మా అక్క అందరం వెళ్ళాం అనమాట. ఆ ఫొటోస్ ఇవి. చీరాల బీచ్ అనమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళాం మేము. అయితే చాలా బాగుంది. అయిగోండి పిక్చర్స్ చూసేయండి మీరే. కళ్యాణ్ కృష్ణ ఇక్కడ చిక్కుడుగాయలు పాపం ఒలిసి పాపం తింటున్నాడు అనమాట. ఇవి ఇలా క్యూట్గా దోశ ఎవరైనా వేసుకొని తిన్నారా చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.